డాక్టర్ ప్రతిమ, క్లినికల్ హెడ్ అండ్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ అట్ కోమలి ఫర్టిలిటీ సెంటర్ ఒంగోలు. మనం డిస్కస్ చేయబోయే టాపిక్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఆర్ సబ్ ఫర్టిలిటీ. చాలా మంది ఈ మధ్య ఫస్ట్ బేబీ మాకు ఈజీగా ఇమ్మీడియట్గా ఆఫ్టర్ మ్యారేజ్ కన్సీవ్ అయిపోయాము, మేమేం ట్రీట్మెంట్ తీసుకోలేదు, కానీ సెకండ్ బేబీకి ఆల్మోస్ట్ 5 years అయింది, 7 years అయింది, మేము 10 years నుంచి ట్రై చేస్తున్నాము, సెకండ్ బేబీ మాకు అవ్వట్లేదు. రీజన్ ఏంటి? మేము చాలామంది డాక్టర్స్ దగ్గర చూపించుకున్నాము, హార్మోన్స్ టెస్ట్లన్నీ చేశారు, నార్మల్గా ఉన్నాయన్నారు. తర్వాత స్కాన్ కూడా చేశారు, అన్నీ నార్మల్గా ఉన్నాయన్నారు. మా హస్బెండ్ సెమెన్ అనాలిసిస్ నార్మల్, ట్యూబ్స్ టెస్ట్ కూడా చేశారు, అది నార్మల్గా ఉందని చెప్పారు అని చాలామంది వస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళని నేను చూసి ఎవాల్యుయేట్ చేసిన చాలామందికి సిజేరియన్ స్కార్ డిఫెక్ట్స్ అనేది చూడడం జరిగింది. సిజేరియన్ స్కార్ డిఫెక్ట్ అంటే ప్రీవియస్ ఎక్కడైతే మనము ప్రెగ్నెన్సీ అంటే లైక్ సిజేరియన్ చేసినప్పుడు యూట్రస్ మీద ఒక చిన్న కోత లాంటిది వేసి బేబీని బయటకు తీయడం జరుగుతుందో అక్కడ అది హీల్ అయ్యే ప్రాసెస్లో చిన్న చిన్న డిఫెక్ట్స్ అనేది ఏర్పడతాయి. సో దాన్నే ఇస్తమోసిల్ అంటాం. సో ఇది ఇస్తమోసిల్ ఉంటే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఇది కూడా ఎవాల్యుయేట్ చేయించుకోవాలి డాక్టర్ దగ్గర. ఇస్తమోసిల్ ఉంటే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ప్రతి మంత్ పీరియడ్ వచ్చినప్పుడు సో ఆ ఇస్తమోసిల్ ఆ డిఫెక్ట్లోకి కొంచెం బ్లడ్ అనేది బయటికి వెళ్ళడం జరుగుతుంది. సో అలాంటి టైంలో ఎప్పుడైతే మనం ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తామో ఈ బ్లడ్ వెళ్ళి ఆ యొక్క ఎంబ్రియో ఇంప్లాంట్ అయ్యే టైంలో డిస్టర్బ్ చేస్తుంది. సో అందువల్ల ప్రెగ్నెన్సీ అనేది రాదు. సో ఇలా ఇస్తమోసిల్ ఉన్న మనం అల్ట్రాసౌండ్లో కనుక డిటెక్ట్ చేయగలిగితే దాన్ని లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా రిపేర్ చేయడం జరుగుతుంది. సో ఇలా రిపేర్ చేసినట్లయితే వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అనేది అందడం జరుగుతుంది. థ్యాంక్ యూ.